హీఈస్ బ్రిలియంట్, కానీ తరచూ బాగా టైర్డ్ అవుతున్నాడు. ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డైట్ సిరప్. ఇందులో ఐరన్, ఫైబర్, విటమిన్స్, ముఖ్యంగా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంది. రోజు 2 స్పూన్లు లయన్ డైట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. దుండగుడి చేతిలో కత్తిపోట్లకు గురైన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కు ప్రాణాపాయం తప్పింది. సుమారు 2.5 గంటల పాటు సైఫ్ కి చికిత్స చేసిన లీలావతి డాక్టర్స్ సైఫ్ సేఫ్ అని ప్రకటించారు. దీంతో సైఫ్ కుటుంబ సభ్యులు సహా అభిమానులు బాలీవుడ్ ఊపిరి పీల్చుకుంది. ప్రెజెంట్ ఆపరేషన్ పూర్తి కావడంతో సైఫ్ కోలుకుంటున్నారని హాస్పిటల్ వైద్యులు తెలిపారు. అయితే సైఫ్ పై దుండగుడు పదునైన కత్తితో దాడి చేసినట్లుగా వైద్యులు తెలిపారు. ఈ దాడిలో సైఫ్ వెన్నెముక డ్యామేజ్ అయిందని ఆపరేషన్ చేసి సరిచేశామన్నారు. అయితే స్పైన్ నుంచి 2.5 అడుగుల పదునైన కత్తి మొనను తొలగించారు. ప్రెజెంట్ సైఫ్ ని ఐసీయూకి తరలించారు. ఇక సైఫ్ పై దాడి చేసిన నిందితుడిని సీసీ కెమెరాల సాయంతో గుర్తించారు పోలీసులు. సైఫ్ ఇంటికి వెళ్లిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఘటన జరిగిన తీరుని ఆరా తీశారు. సైఫ్ ఇంటిలోని 3 నౌకల దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మరోవైపు సైఫ్ ఇంటికి విచారణ నిమిత్తం ఫోరెన్సిక్ టీం చేరుకుంది. అక్కడి నుంచి ఆధారాలు సేకరిస్తోంది. అయితే తెల్లవారుజామున బాంద్రాలోని సైఫ్ ఇంట్లోకి చేరుకున్న దుండగుడు కొడుకు జహ్ ఇంటిలోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే జహ్ కేర్ టేకర్ గట్టిగా అరవడంతో అక్కడికి చేరుకున్నాడు సైఫ్. అప్పటికే కేర్ టేకర్ పై దుండగుడు దాడికి దిగడంతో అడ్డుకునేందుకు ప్రయత్నించిన సైఫ్ పైన అటాక్ చేశాడు. విచక్షణ రహితంగా కత్తితో దాడికి దిగాడు. ఆ తర్వాత దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే సైఫ్ ని లీలావతి హాస్పిటల్ కి తరలించారు. దాడి జరిగిన సమయంలో ఇంట్లో భార్య కరీనా కపూర్, 2 పిల్లలు ఉన్నారు. एक एक्यूज्ड आइडेंटिफाई हो चुका है. उसने स्टेयरकेस का यूज़ किया था, ये पता चला है. उस एक्यूज को अरेस्ट करने के लिए टीम्स फील्ड पर है. सीसीटीवी में कौन 10 डिटेक्शन टीम्स हैं जो अलग अलग डायरेक्शंस में काम कर रही है. एक एक्यूज्ड है, वो एक्यूज्ड की मूवमेंट उस अपार्टमेंट में कल रात में ये इंसिडेंस के समय पे देखी गई है और उस दिशा में इन्वेस्टिगेशन चल रहा है. स्टेयरकेस मराठी संघ गुन्हा दाखल झालाय का? कोण मराठी बिल्डिंग में कैसे आया और घटना के बाद वो कैसे भागा? जो एक्यूज्ड है, इस एक्यूज्ड ने स्टेयरकेस का यूज करके ऑफेंस रजिस्टर हो चुका है बँड्रा पोलीस स्टेशन में. मराठीत बोलतो आता. काल रात्री अभिनेता सैफ अली खान यांच्या घरी जी घटना घडलेली आहे त्या अनुषंगाने एक आरोपी याने शिड्यांचा वापर करून बिल्डिंगमध्ये एंट्री करून शिड्यांचा वापर करून अभिनेता सैफ अली खान यांच्या घरी एंट्री केलेल्याचं निष्पन्न झालेलं आहे. तो एक्यूज्ड चे डिटेल्स आम्हाला प्राप्त झालेले आहेत. त्या आरोपीला अटक करण्यासाठी 10 डिटेक्शनच्या टीम्स विविध ठिकाणी काम करत आहेत. लवकरच आरोपीला अटक करण्यात येईल आणि पुढचे डिटेल्स घेण्यात येतील. क्या एक्टर को टारगेट किया जा रहा है क्या? बांद्रा में जो एक्टर रहते हैं प्रायमरी या आत्ताच्या तपासामध्ये असं निष्पन्न होत आहे की हा जो आरोपी आहे याने चोरीच्या उद्देशाने अभिनेता सैफ अली खान यांच्या घरी प्रवेश केलेला आहे आणि आरोपी अटक होताच पुढचे डिटेल्स डिस्क्लोज करता येतील. सध्याचं
प्रायमरी फोकस आरोपीला अटक करण्यात आहे. आरोपी लवकर अटक करण्यात येईल. आरोपीला अटक केल्यानंतर पुढच्या सगळ्या गोष्टी निष्पन्न होतील आणि ते डिस्क्लोज करण्यात येतील. थँक्यू. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ అన్బేరబుల్ పెయిన్ ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డైట్ సిరప్. ఇందులో ఐరన్, ఫైబర్, విటమిన్స్, ముఖ్యంగా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంది. రోజు 2 స్పూన్లు లయన్ డైట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు. లయన్ డేట్ సిరప్. ప్రతిరోజు 2 స్పూన్లు.